హెయిర్ డ్రెస్ నువ్వు సార్ రమ్మను అయ్యా. అయినా మీకున్న 4 గంటలకి హెయిర్ డ్రెస్ రాలేదాడు? రాలేదు. ఇటు ఇవాళ కూడా రాలేదా? రానే చెప్తాను రేపు పని. అయినా హ్యాట్తో మీకు ఎందుకండి, కోకోనట్ ఆయిల్ బదులు ఇంజనీర్ రాశాడు అనుకో, ఉన్న 4 గంటలు కూడా పోతాయి. అయినా విషయం ఉండాలి కానీ జుట్టుతో పని ఏంటి సార్? అయినా ఈ మధ్య మీకు సూపర్ సార్. ఏడ్చే ఆడదాన్ని పోడేమో కానీ అస్సలు నమ్మకూడదు. ఏం డబ్బులు కావాలా? అభిమానంతో అడిగాం, ఓ సెల్ఫీ ఇస్తారా? సెల్ఫీయా? అదే ఎందుకు? అదే మీ ఆస్తి ఫీల్ అయిపోతారు. మా సెలబ్రిటీల కష్టాలు మీకు ఏం అర్థమవుతాయ్యా? వద్దులే ఇప్పుడు సెల్ఫీలు లాంటివి ఏం వద్దు. ఏ సార్ ఏమైంది? ఇదిగో నీ మానాన్ని నువ్వు వస్తావు, నాతో సెల్ఫీ దిగుతావు, రేపే డ్రగ్స్ కేసులోనే ఎక్కడో ఎవడికో దొరికేస్తావు, అప్పుడు పోలీసు వాళ్ళు నన్ను కూడా అట్టుపోతారు నీతో పాటు. ఏంటి సెల్ఫీకే? చాలు జరుగుతున్నాయి. తమిళ సినిమాలో కమెడియన్ ఆశాలు. ఏమయ్యా స్టార్ట్ చేద్దాం. ముందే హెడ్లైన్స్ ఏవో చెప్పేసుకుందాం దా. నమస్కారం, సాంబా వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు ఏంటంటే, మార్కెట్ నుంచి ఇంటికి వెళ్తున్న మహిళ చేతుల్లోంచి టమాటోలు లాక్కుని పారిపోయిన టమాటో స్నాచర్స్, బాహుబలి 3ని ప్రకటించిన రాజమౌళి, అప్పటి నుంచి అజ్ఞాతంలోకి పారిపోయిన ప్రభాస్ మరియు రానా, 2 రాష్ట్రాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలు, తడుస్తున్న ప్రజలు, పండగ చేసుకుంటున్న రోడ్డు కాంట్రాక్టర్లు. ఇంతటితో వార్తలకు సమాప్తం. మరిన్ని ఇలాంటి దిక్కుమాలిన వార్తల కోసం వచ్చే వారం కలుద్దాం. అమ్మయ్య ఏమయ్యా అంతే కదా, అయిపోయింది కదా, ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా. నేను ఎక్కడికి వెళ్ళిపోతారు సార్? ఇంటర్వ్యూ ఉంది. ఇంటర్వ్యూవా? ఏ ఇంటర్వ్యూ బాబు? ఎవరో గెస్ట్? ఎవరని మెల్లిగా అడుగుతారేంటి సార్? సునామీ స్టార్ హర్ష. సునామీ స్టార్ చూసారా? ఫ్యాన్స్ మన స్టూడియోలో కూడా ఉన్నారు. బాగా చేయండి ఇంటర్వ్యూ. సునామీ స్టారా? అంత పెద్ద స్టారా? నేను ఎప్పుడు వినలేదు. ఈడెవడో చూడాల్సిందే కన్ఫర్మ్గా. నేను వెయిట్ చేయాలి. ఏడి ఎంతసేపు అయ్యా? ఇంకానే ఎంతసేపు పడుతుంది రావడానికి? ఏంటో స్టార్లు అంటారు, టైంకి రారు, ఏంటో ఎంతసేపు పడుతుంది రావడానికి? అయ్యా అడు తప్పుకో, ఆడెవడో సునామీ స్టార్ అంట, వస్తాడంట నా పార్టీ ఇంటర్వ్యూ చేయించుకోవడానికి. తప్పుకో. మాట్లాడుతున్నావు సరిగ్గా చెప్పలేవా? యూజ్లెస్ ఫెలో. ఎవరితో ఏం మాట్లాడుతున్నావు అనుకుంటున్నావు? నేనే రా సునామీ స్టార్. సునామీ స్టారా? తమరా? ఎవడయ్యా ఈడు? గ్రాఫిక్స్లో సగం వదిలేసిన గాడ్జిల్లాలో ఉన్నాడు. ఆడి హీరో ఏంటి? రా ఇంటర్వ్యూ. ఇతను నా ఇంటర్వ్యూ చేసేది నేను. ఏంట ఎవరిని ఇంటర్వ్యూ చేసేది? అనుకుంటున్నా సార్, సునామీ స్టార్. సునామీ స్టార్ సార్ చేయండి సార్, కొంచెం జాగ్రత్తగా చేయండి సార్, పెద్ద స్టార్ అయినా. సరే సొల్లు గట్టి పెట్టి ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా? వద్దురా, పంజగట్టు వరకు పరిగెత్తుకుని వెళ్ళొచ్చి అప్పుడు కూర్చుందాం. మెంటల్ స్టార్ట్ చేయి. నీకు ఏం మాట్లాడుతున్నాడు సరేనా? ఇంటర్వ్యూ అనుకుంటున్నాడు, ఇంకేమనుకుంటున్నాడు? బాబా ఏంటి నరలీక్నెస్ ఏంటి? యోగా చేస్తున్నాను సార్. యోగానా? యోగా కూడా తెలీదా? మా బ్యాచ్ లాగే ఉన్నారా బాబు? ఇంటర్వ్యూ మధ్యలో పడుకుని పోతున్నా ఏంటి? పడుకోవడానికి యోగాకి కూడా డిఫరెన్స్ తెలియదు. స్టార్ అంట, సునామీ స్టార్ అయిపోయాడు. నువ్వేంట్రా? నువ్వు సాంబా స్టార్ సార్. రెస్పెక్ట్ ఇవ్వండి. నేను సార్ అంటున్నా కదా, రెస్పెక్ట్ ఇవ్వండి, తీసుకోండి. అలాగే సార్. బాబాయ్ సార్ మొదలెట్టండి సార్. మొదలెడదాం సార్. అవును, ఇంతకుముందు మీరు బొగ్గల్లో పనిచేశారంట, దాని గురించి మీరు ఏమంటారు? 10th పాస్ అయ్యో సర్టిఫికేట్ కొన్నారు. నీకు బొగ్గు గనుల్లో పని చేయలేదు. నేను బొగ్గు గనుల శాఖకి మంత్రి కింద చేశాను. సారీ అండి, మిమ్మల్ని చూసి కన్ఫ్యూజ్ అయ్యాను. కన్ఫ్యూజ్ అయితే యాంకర్ అనరు, ఎదవా అంటారు. దరిద్రం అలా ఏడ్చింది. యాదవ చేత కూడా ఎదవా అనిపించుకుంటున్నాను. సరే అవును, మీరు ఇంతకీ పాలిటిక్స్ నుంచి సినిమాల్లోకి ఎందుకు వచ్చారు వెరైటీగా? అంటే యాక్చువల్లీ నేను పాలిటిక్స్లో మంచి పీక్లో ఉండగా ఎవ్రీడే నైట్ నాకు బ్యూటిఫుల్ డ్రీమ్స్ వస్తుండేవి అనమాట. బ్యూటిఫుల్ అంటే అంటే మన టీఎఫ్ఐ ఇంకా ఆల్ ఇండస్ట్రీస్ హీరోయిన్స్ అందరూ నువ్వు రావాలి, సినిమాల్లో కూడా నువ్వు ఇప్పుడు పాలిటిక్స్లో ఎలా అయితే పీక్కి చేరావో సినిమాల్లో అంతకన్నా చేరాలి అని చెప్పి వాళ్ళు పిలుస్తూ ఉండేవారు. ఇది మీ కళ్ళలోకి వచ్చి అంత ఖాళీగా ఉన్నారు. ఇప్పుడు రే నీకు ఒక మ్యాటర్ అర్థం కావట్లేదు. నా కళ్ళలోకి వస్తేనే కదా నాకు అర్థం అవుద్ది, నీ కళ్ళలోకి వస్తే నాకు ఏం తెలుస్తుంది? అది అంత ఖాళీగా ఎక్కడ నీది? ఎక్కడ చేసావు కాలేజ్? వైజాగ్లో. చెప్తున్నాను కదా, ఫ్లో బ్రేక్ చెక్, కాముక్ కూర్చో, చెప్పు మరి. సో వాళ్ళు పిలుస్తుండగా సరే ఎన్నో చేసి ఆల్రెడీ ఇంకో చెప్పు. సో వాళ్ళు అలా అడుగుతుండగా మనం ఎన్నో చేసిన ఇది కూడా చేద్దామని చెప్పి ఆ కళ్ళలో వచ్చిన హీరోయిన్స్ అందరి కళ్ళ నేను నిజం చేద్దామని చెప్పి వచ్చేసాను. తామర సినిమాల్లోకి వచ్చాక హీరోయిన్లు ఎంత ఇబ్బంది పడ్డారో ఫ్యాక్ట్. సరే ఇప్పటివరకు ఎన్ని సినిమాల్లో నటించారు? 1206. 1206? ఈ పాటికి ఉన్న బుక్స్ అన్ని ఎక్కేసి ఉంటారా? యాక్చువల్లీ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కూడా ఎక్కేసాను. కాకపోతే వాల్యూమ్ 1 ప్రింటింగ్ అయిపోయిందంటే 2 ప్రింటింగ్ అవుతుంది. అందులో ఫస్ట్ పేజ్ మందలే. మామూలు సగలేవే. సరే మీరు యాక్ట్ చేసిన సినిమాలో మీకు బాగా ఇష్టమైన సినిమా ఏంటి? దొంగ చూపులు.
దొంగ చూపులా యా అంటే పెళ్లి చూపులను రీసెంట్గా వచ్చింది దాని లేదు, ఇదేంటంటే ఇది అపోకలిప్స్ గురించి నేను మొత్తం ఆల్ లాంగ్వేజెస్లో రిలీజ్ చేసిన సినిమా దొంగ చూపులు. దేని గురించి? అపోకలిప్స్ అండి. అంటే మీకు తెలియదు అనుకుంటా కదా. మా ప్రేక్షకులందరూ మీ అంత హైలీ ఎడ్యుకేటెడ్ కదా, ఒకసారి కొంచెం వాళ్ళ గురించి. అపోకలిప్స్ అంటే ఏంటంటే ఒక అపోహలో ఉన్న లిప్స్, దాని గురించి సినిమా అంతా. సో ఆ లిప్స్ని అలా దొంగ చూపులతో ఎలా చూస్తాడు హీరో అన్నది కథ అంతా. చూసి ఏం సాధించాడు? అది వాడికి ఏంటంటే నేత్రానందం. ఓకే. అందువల్ల బేసికల్గా మీరు ఇంట్లో మీ చుట్టాలు మీరు చూసుకోవడానికే చేసిన సినిమా అనుకుంటా, నాకు తెలిసి రిలీజ్ అయ్యి ఉండదు. లేదు, 6 లాంగ్వేజెస్లో రిలీజ్ చేస్తాం. 6 లాంగ్వేజ్, అదే ఆఫ్రికా, కాంబోడియా అటు కాదు, ఆస్ట్రేలియా కింద సౌత్ ఆఫ్రికా అని ఇంకోటి ఉంటుంది కదా, అదేను. తర్వాత ఈ మధ్యన కొత్త దీవి వచ్చింది, దాంట్లో కూడా మొత్తం 25 స్క్రీన్స్ వేసారు అక్కడే. మొత్తం మీ చుట్టాలే? మా చుట్టాలు, మా ఫ్యామిలీ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అదంతా. ఓకే. అయినా ఫ్యామిలీ డీటెయిల్స్ నీకెందుకు, నా పర్సనల్స్ నీకెందుకు, ప్రొఫెషనల్ క్వశ్చన్స్ అడిగినప్పుడు అవి అడుగు. అడుగుతాం. సరే, అలాంటి హారర్ సినిమాలు కాకుండా ఇంకేమైనా సినిమాలు యాక్ట్ చేశారా రీసెంట్గా? రీసెంట్గా ఒక ఎక్సైటింగ్ ప్రాజెక్ట్ చేశానండి. బాగా లౌడ్ ప్రాజెక్ట్ అనమాట అది. చాలా అంటే కన్వీనియర్గా చిన్న స్టోరీ స్క్రీన్ ప్లేలో కూడా బాగుంటుంది, ట్విస్ట్స్ అయ్యి ఉంటాయి బాగా. చెప్పండి సినిమా పేరు. సినిమా పేరు అరుపు ద షౌట్. రిలాక్స్, ఇదే మా సినిమా స్పెషాలిటీ. సినిమా మొత్తం అరుస్తూనే ఉంటారండి? లేదు, ఆడియన్స్ కూడా ఇలా థ్రిల్ అవుతారమ్మా నేను చూసి. ఎవడంటాడు థియేటర్లో అలా థ్రిల్ అయితే? సినిమా కథ తెలిస్తే ఇలా మాట్లాడవాలి నువ్వు. అది చెప్పండి. బేసిక్గా సినిమా ఓపెన్ చేస్తే ఒక హాస్పిటల్లో ఓపెన్ చేస్తాం. స్టార్టింగ్లో దరిద్రం. అంటే హాస్పిటల్లో ఓపెన్ చేసామని హీరోకు హీరోయిన్కు క్యాన్సర్ ఉన్నట్టు కాదు, ఒక చిన్న బాబు అరుపు, అప్పుడే పుట్టిన బాబు, వాడే మన హీరో. వాడు ఇలా పుట్టంగానే అరుపుని డాక్టర్ చచ్చిపోతాడు. సో సాడ్. ఇప్పుడు అదే హాస్పిటల్లో గంట తర్వాత ఇంకో పాప అరుపు, అదే మన హీరోయిన్. ఈసారి ఎవరు పోయారు? నర్సా? అంత కరెక్ట్గా చెప్పావు, కనెక్ట్ అయ్యా అనమాట. అయితే దరిద్రుని కదండి, ఇలాంటి దిక్కుమాలిన కథలన్నిటికీ నేనే కనెక్ట్ అవుతుంది. ఎక్కువ చేస్తున్నారు, నువ్వు కథ వినట్లేదు. ఇంకా హోల్ సోల్ ఆఫ్ ద కథ ఏంటంటే ఆ బాబు పాప ఎలా కలిసారు అన్నదే కథ. క్రేజీ. భయపడతారు జనాలు. ఓకే. భయపడడం ఏంటి, ఇది ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. ఓకే. ఈ కళాఖండాన్ని చిత్రీకరించిన దర్శకుడి గురించి చెప్పండి. బేసిక్గా ఈ సినిమా డైరెక్టర్ గురించి చెప్పాలంటే హీజ్ ఎ జెమ్. అంతే, ఒకటే మాట, హీజ్ ఎ జెమ్. అంత జెమ్ మీ మొదలు పెట్టినందుకు సినిమా తీసాడండి? ఎందుకంటే ఆయన జెమ్ కాబట్టి. అడుగు. మాటల రచయిత? మా మాటల రచయిత ఈజ్ అగైన్ అనదర్ జెమ్. ఆయన కూడా ఇంతకుముందు పాలిటిక్స్లో ఉండేవాడు, తర్వాత సినిమాల్లోకి వచ్చి మాటలు రాస్తూ డైరెక్షన్ చేస్తూ హీరో కింద కూడా చేస్తుంటాడు అనమాట. హీరో కింద కూడా చేస్తుంటాడు. ఇంతమంది జెమ్స్ ఏంటండి అసలు? ఒకసారి వాళ్ళ పేర్లు చెప్తారండి అంత వాళ్ళందరూ? ఏం మాట్లాడుతున్నావు? కాస్క్రీమా పాద హర్ష. కాస్క్రీమా పాద హర్ష అంటే అన్ని తమరేనా? యా. అంటే ఈ కాస్క్రీమా పాద అంటే సంస్కృతం అండి? కాదండి, ఇవన్నీ షార్ట్ కట్స్ అనమాట. కా అంటే కథ, స్క్రీ అంటే స్క్రీన్ ప్లే, మా అంటే మాటలు, పా అంటే పాటలు, దా అంటే దర్శకత్వం. అంటే నేను ఎక్కువగా వేరే వాళ్ళని నమ్మను అనమాట, అందుకని వాళ్ళకి తీళ్ళకి ఎందుకు చేతిలో పని పెట్టడం అని నేనే నేర్చుకుని అన్ని చేసుకుంటున్నాను అనమాట. ఎక్కడ దొరికింది దరిద్రం మనకి? మొత్తానికి దీనికి ఆ కూడా మీరే అనమాట. అంటే ఆడియన్స్. సర్లే. సరే, ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి మీది? దీని తర్వాత అరుపు ద షౌట్ తర్వాత బాహుబలి 3 ప్లానింగ్లో ఉంది. బాహుబలి 3 ప్లానింగ్? అంటే రాజమౌళి గారు మిమ్మల్ని కాంటాక్ట్స్, ఆయన మొన్నే ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. అవునవును, చేస్తారా? చేశారు. నేను ఇంకా ట్విట్టర్లో పెట్టలేదు, షిట్ నాకు తెలియలేదు, సారీ. సో ఈ సినిమాలో ఒక మంచి ట్విస్ట్ కూడా ఉంటుందండి, ఎందుకంటే బాగా భారీ బడ్జెట్ కదా 3 అన్నది. ఎందుకంటే 1, 2 చూసారు కదా అలాంటి హిట్స్, మరి 3 దానికి ఉండాలండి. కానీ మరి మీరు యాక్ట్ చేస్తున్నారు అంటే కొంచెం, అంటే యాక్చువల్లీ ఇందులో డేట్స్ ఇష్యూస్ అయ్యి వస్తున్నాయని చెప్పి మొత్తం 3 క్యారెక్టర్స్ నేనే చేస్తున్నా, ట్రిపుల్ రోల్ చేస్తున్నా ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ట్రిపుల్ రోల్ అంటే ఏ క్యారెక్టర్? అంటే బాహుబలి నేనే, బల్లల్ దేవా నేనే, కట్టప్ప నేనే. బాహుబలి, బల్లాల్ దేవ, కట్టప్ప 3 నేనే, మీరే. దీనికన్నా బాహుబలి 1లో కాల్కే రోల్ మీరు చేసి ఉండాల్సిందే, ప్రొడ్యూసర్కి మేకప్ ఖర్చులు మిగిలిన. నువ్వు రేసిస్ట్లా మాట్లాడుతున్నావు, చూసుకుంటా. మోతీనగరే కదా ఉండేది. ఫ్యాక్ట్ మాట్లాడుతున్నాను. అడుగు, క్వశ్చన్స్ అడుగు. అరుపు, బాహుబలి 3 కాకుండా ఇంకేమైనా చేస్తున్నారా? 3 పూట్ల భోజనం చేస్తున్నాగా.
అది చూస్తేనే అర్థమవుతుందండి. అవి కాకుండా ఇంకేం చేస్తున్నారు? అరుపుకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాం అండి. ప్లాన్ చేస్తాం ఆల్మోస్ట్, ఇంకెళ్ళిపోతాం షూటింగ్. ఇంకో 20-30% బ్యాలెన్స్ ఉంది అంతే. ఇది రిలీజ్ అవ్వలేదు. Yeah. ఈ దరిద్రానికి మళ్ళీ సీక్వెల్ ఏంటండి? అంటే దరిద్రంగా దీని మీద కాన్ఫిడెన్స్ అండి మాకంటే ఈ సినిమా గ్యారంటీగా సూపర్ హిట్ అవుద్ది. అండ్ ఎప్పటికప్పుడు ఆడియన్స్కి మంచి సినిమాలు ఇవ్వాలన్న తపనలోనే నేను ఉంటాను కాబట్టి ముందే ప్రిపేర్ అయిపోయి ఉన్నాను అనమాట. అంతరిక్షంలో అరుపు. అంతరిక్షంలో అరుపు. 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 భూమి మీద జనాలు అయిపోయారు. ఇప్పుడు ఏలియన్స్ని కూడా వదలరండి మీరు. ఆ దరిద్రానికి సంబంధించి ఒక స్టోరీ లైన్ మా ప్రేక్షకుల కోసం. అది ఏంటంటే చాలా చిన్న కాంప్లికేటెడ్ లవ్ అండ్ కామెడీ విత్ థ్రిల్లర్ ఆఫ్ హారర్ ఉంటుంది అనమాట స్టోరీ జానర్. సో ఇందులో విఎఫ్ఎక్స్ అది గట్టిగా వాడాం, ఎందుకంటే అరుపు 1లో మనం ఎస్ఎఫ్ఎక్స్ వాడాం, సౌండ్ ఎఫెక్ట్స్ వాడాం. ఇక్కడ విఎఫ్ఎక్స్ గట్టిగా వాడాం అనమాట. సో హీరో దగ్గర నుంచి హీరోయిన్ని విలన్ గాడు మార్స్కి ఎత్తుకెళ్ళిపోతాడు. మార్స్ 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 మాదాపూర్ మోతీనగర్ దొరికేస్తాడు కదా, డైరెక్ట్ మార్స్ వెళ్ళిపోతాడు. సో ఆ హీరో ఇప్పుడు అర్త్ మీద నుంచి మార్స్కి ఎలా వెళ్ళాడు, తన రాకెట్ తను ఎలా తయారు చేసుకున్నాడు అన్న దాని మీద చిన్న టెక్నికల్ యాంగిల్ తోటి తీసిన సినిమా అండి ఇది. అంటే మీకు ప్రేక్షకులు వీక్షకులు మాదిరిగా కూడా అనిపించట్లేదండి మీకు? అంటే నాకు నా కథ మీద నా క్రియేటివిటీ మీద కాన్ఫిడెన్స్ అలాంటి. అంటే ఇప్పుడు రాకెట్ వేసుకుని మార్చి వెళ్ళిపోతారు హీరోయిన్ కాపాడ్డా. యా, అందుకని అంతరిక్షంలో అరుపులు, ద లౌడ్ షౌట్. లౌడ్ షౌట్, అంతరిక్షంలో అరుపు. ప్రేక్షకులు అవుట్ తమరి కళాఖండాలన్నీ చూస్తే. మీ మొహం చెప్తున్నారు కదా, దానికన్నా బెటర్. మీరు నేనే మాట్లాడుకోవాలి వాటి గురించి. మీ అరుపు ద లౌడ్ షౌట్ ఈ సినిమాలన్నీ చూసి. అరుపు ద షౌట్, అంతరిక్షంలో అరుపు ద లౌడ్ షౌట్. ఓకే, ఏదో ఒకటి అండి. మీ అరుపు సినిమా చూసి మా ప్రేక్షకులంతా బ్రతికి బట్ట కట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో మా ప్రేక్షకులకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పచ్చు. సో నా ఫ్యాన్స్ అందరికీ కూడా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు నా ఈవెంట్స్ అనగానే ఎక్సైట్ అయిపోయి అక్కడికి వచ్చేసి తొక్కిసలాటల్లో పడిపోయి అది మీకు దెబ్బలు తగిలితే నాకు చాలా బాధగా ఉంటుంది. నిజంగా దెబ్బ మీకు తగిలిన నొప్పి మాత్రం నాకు వస్తుంటుంది అనమాట. సో నేను ప్లీజ్ మీరు దయచేసి ఏమన్నా ఉంటే నన్ను యూట్యూబ్లో చూడండి, లేదంటే ఫోన్లో ఏదన్నా డౌన్లోడ్ చేసుకుని చూడండి. అంతేగాని మాత్రం మీరు అలా ఈవెంట్ల దగ్గరకు వచ్చేసి మళ్ళీ ఏదో బ్యానర్లు అది కట్టేటప్పుడు చూస్తున్నాను, మన పిల్లలు అది బాగా హైటెక్కి 20 feet 40 feet అని గొడవ పడుతున్నారు నా పోస్టర్లు బ్యానర్లు స్టాండ్లు కట్టడానికి. మీరు దయచేసి అలాంటివి ఏం చేయకుండా మీ అభిమానాన్ని ఏదైతే ఉందో అది నాకు యూట్యూబ్ క్లిక్స్ వల్ల కానీ, లేకపోతే ఇప్పుడు ఈ ఇంటర్వ్యూని మళ్ళీ చూసి, లేకపోతే మళ్ళీ షేర్ చేసి చూపించండి. అంతేగాని ఈ బ్యానర్లు, ఈ రక్తదానాలు, ఇవన్నీ నాకు పెద్దగా నచ్చాయి. ఐఎమ్ వెరీ మోడెస్ట్ గై అండ్ ఐడ్ లైక్ టు కీప్ ఇట్ సింపుల్. ఫైనల్గా మీరు చెప్పింది విశ్లేషణ చేస్తే నాకు ఒకటి అనిపిస్తుందండి, మీకు ఇవి ఎవడో చెయ్యట్లేదు, మీ అభిమానులు చేయమని మీరు హింట్ ఇస్తున్నట్టు అనిపిస్తుంది. ఒకసారి వైజాగ్ రండి, తెలుస్తుంది. వైజాగ్ ఫాలోయింగ్ అంటే ఏంటో తెలుస్తుంది, రండి వైజాగ్. సరే అండి, ఈ దరిద్రం ఇంతతో ముగిద్దాం. ఓకే.